నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ లడ్డూని తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 4 చెంచాల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిలో ముందుగా కిస్మిస్ వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత బన్సీ రవ్వను వేసుకోవాలి. రవ్వ దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. రవ్వ 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. ఎసరు మరిగిన తర్వాత రవ్వ వేసుకుని కలుపుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడికేదాకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసుల పంచదార పడుతుంది. పంచదార వేసుకుని కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకుని 1 స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత 1 ఫుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూతపెట్టి కుక్ చేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి. చెయ్యి పట్టేంత వేడి వరకు చల్లారిన తర్వాత లడ్డూలను తయారు చేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ ఈ విధంగా లడ్డూలను చుట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ లడ్డు సర్వింగ్కి సిద్ధంగా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.